కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు శిక్షణ ఇస్తామని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మనపూరు రైతు సేవా కేంద్రంలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో భాగంగా నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఖరీఫ్ పంటల సాగుపై రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చౌడు భూములు ఉన్న రైతులు తమను సంప్రదిస్తే మచిలీపట్నం ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ రూపొందించిన నూతన వరి వంగడాన్ని అందజేసి శిక్షణ ఇస్తామన్నారు. తద్వారా అధిక దిగుబడులు వస్తాయన్నారు. మహిళలకు నిల్వ ఆధారిత పంటలపై కూడా శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో రైతు సేవా కేంద్రంలో మనకు వచ్చేసి రైతులకు ఈ చౌడు నేలల యాజమాన్యం, అదేవిధంగా చౌడును తట్టుకునే వరి రకం గురించి చెప్పడం కూడా జరుగుతుంది. సో ఎవరైతే రైతులు మనకు చౌడు నేలలు ఉంటాయో ఆ చౌడు నేలలు ఉన్న రైతులు మనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మచిలీపట్నం పరిశోధన స్థానం నుండి MCM 103 అనే వరి రకాన్ని విడుదల చేయడం కూడా జరిగింది. ఈ రకాన్ని వేసుకోగలిగితే అది చౌడును తట్టుకుని మనకు అధిక దిగుబడులు కూడా ఇస్తారని చెప్పి కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనకు కృషి విజ్ఞాన కేంద్రం ఎప్పుడూ కూడా రైతు సేవలో వెనకాడదు. అంటే ఏ విధంగా అంటున్నామంటే అనేక శిక్షణ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నది. ఇవన్నీ ఏంటంటే రైతుకి ఫలానా అంశం మీద శిక్షణ అవసరం ఉంది అని ఎప్పుడైతే వాళ్ళ ఆ విలేజ్ లెవెల్లో ఉన్న అధికారం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రానికి ఎప్పుడైతే తెలుపుతున్నారో వాళ్ళు తెలుపగలిగితే మేము వచ్చేసి ఒక టీం లాగా ఏర్పడి వాళ్ళతో అంశం మీద శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఎవరైనా అభ్యుదయ రైతులు ఉంటారో ఆ అభ్యుదయ రైతులు వాళ్ళ ద్వారా ఒక టెక్నాలజీ వాళ్ళ పొలంలో వేపించడం జరుగుతుంది, డెమాన్స్ట్రేషన్. ఈ డెమాన్స్ట్రేషన్ చేయడం ద్వారా ఏంటంటే మనం అభ్యుదయ రైతుని ఎందుకు ఎన్నుకుంటున్నాము అనే ఒక అంశం మీద తీసుకోగలిగితే చాలా మంది రైతులు, చిన్న సన్నకారు రైతులు ఈ అభ్యుదయ రైతులు ఏదైతే చెప్తున్నారో వాళ్ళనే ఫాలో అవుతున్నారు. సో మనం ఏంటంటే అభ్యుదయ రైతు వాళ్ళ విలేజ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. సో అలాంటి రైతులు మేము ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఈ లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీని వాళ్ళ ద్వారా రైతులకి చేర్చడం అనేది కూడా ఈ కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు కార్యకలాపాల్లో ఒక అంశం. అదేవిధంగా యువత ఎవరైతే ఆసక్తికరంగా ఉన్నారో వ్యవసాయం వైపు వాళ్లకు ఆర్య ప్రాజెక్ట్ అని కృషి విజ్ఞాన కేంద్రంలో చేయడం జరుగుతుంది. ఈ ఆర్య ప్రాజెక్టులు ఏంటంటే వర్మి కంపోస్ట్ తయారీ మీద ఒక కార్యక్రమం, అదేవిధంగా షేడ్ నెట్ నర్సరీ డెవలప్ చేసుకోవడం ఒక కార్యక్రమం, అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలో పుట్టగొడుగుల పెంపకం అనే అంశం మీద కూడా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. సో మన కృషి విజ్ఞాన కేంద్రంలో ఏంటంటే ఈ 3 అంశాల మీద, అదేవిధంగా ఎవరైతే గృహిణులు ఉంటారో వాళ్లకు విలువ ఆధారిత పదార్థాలు, అది చేప అయితే కావచ్చు, రొయ్య అయితే కావచ్చు, అదేవిధంగా మనకు చీని, నిమ్మ కూడా ఎక్కువ ఉంది ఏరియా మన జిల్లాలో. వాటిలో కూడా విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసుకోవడానికి మనం కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ అన్ని అంశాల మీద ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి అదేవిధంగా వాటికి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా సపోర్ట్ చేస్తూ నా పేరు డాక్టర్ కె కిరణ్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్త, సేద్య విభాగం, కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఈరోజు మనుబోలు మండలంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. మన జిల్లాలో చూసుకుంటే రైతులందరూ రసాయన ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. మేము చెప్పేది ఏంటంటే రసాయన ఎరువులతో పాటు పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, ముఖ్యంగా జీవన ఎరువులను వాడుతుంటే మనం వేసుకునే రసాయన ఎరువులో 20 నుంచి 25% మోతాదు తగ్గించుకోవచ్చు. మనకు కూడా ఏంటంటే ఇలా సమగ్ర యాజమాన్య పద్ధతులు వాడినప్పుడు మన దిగుబడులు కూడా ఏంటంటే 10 నుంచి 12% పెరుగుతాయి. ఖచ్చితంగా ఇందులో భాగంగా ఏంటంటే మనకు తక్కువ ధరకు లభ్యమయ్యే జీవన ఎరువులు మనం వరిలో చూసుకుంటే అజోస్పిరిల్లం కానీ, PSP కానీ, KRP కానీ వాడుకుంటే మనకు తక్కువ ఖర్చుతో మనకు ఎక్కువ లాభము మరియు దిగుబడులు ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.